అసలు రక్షాబంధన్ ట్రెడిషన్ ఎలా స్టార్ట్ అయిందో మీలో ఎవరికైనా తెలుసా? తెలియదు కదా? అయితే జాగ్రత్తగా వినండి. ఈ రక్షాబంధన్ కి సంబంధించినవి చాలా స్టోరీస్ ఉన్నాయి, కానీ వీటిలో 4 స్టోరీస్ ఈ ఫెస్టివల్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందో చెప్తాయి. ఆ 4 స్టోరీస్ ఏంటో నేను ఇప్పుడు చెప్తా, కేర్ఫుల్ గా వినండి. ఫస్ట్ స్టోరీ మహాభారతంలో శ్రీకృష్ణుడి వేలు తెగినప్పుడు ద్రౌపది తన చీర కొంగుని చించి కృష్ణుడి వేలుకు కడుతుంది. సో ఇక్కడ నుంచే రక్షాబంధన్ ట్రెడిషన్ స్టార్ట్ అయింది. అండ్ సెకండ్ స్టోరీలో మహాభారతం యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు శ్రీకృష్ణుడు యుధిష్ఠిర్కి మరియు సైనికులకి రక్షా సూత్ర కట్టమని చెప్తాడు. సో దీని వల్లనే వాళ్ళు విజయం సాధించారు. అండ్ థర్డ్ స్టోరీ రాజా బలి అండ్ లార్డ్ విష్ణుది. లక్ష్మీదేవి రాజా బలికి రక్షా సూత్ర కట్టి విష్ణుని మళ్ళీ తిరిగి తీసుకొస్తుంది. అండ్ ఫోర్త్ స్టోరీలో విత్రాసురతో యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు ఇంద్రాణి ఇంద్రుడికి రక్షా సూత్ర కడుతుంది. సో దీని వల్ల ఇంద్రుడు యుద్ధంలో విజయం సాధించాడు. ఈ 4 స్టోరీస్ వల్ల మనకి రక్షాబంధన్ అంటే ఏంటి, అది ఎంత ఇంపార్టెంట్ అన్నది క్లియర్ గా తెలిసింది. అండ్ ఫైనల్లీ మీకు రక్షాబంధన్ అంటే ఏంటి? ఒక ట్రెడిషనా, లేదంటే ఒక బంధమా, లేదంటే ఒక ప్రొటెక్షనా? మీకు ఏమనిపించిందో అది ఇప్పుడే కామెంట్ చేయండి. అండ్ నా తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.